వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమ్మిగనూరు హరిజనవాడలో దారుణం. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న బ్యాచ్. అర్ధరాత్రి 11 గంటలకు యువకునిపై 5గురు బ్యాచ్ మూకుముడిగా భీకరమైన దాడి. ఇంటి వెనకాల రక్తపు గాయాలతో పడి ఉన్న అబ్బులు. భార్య లావణ్య హుటాహుటిగా ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలింపు. వైద్యుల పరీక్షలో క్షతగాత్రుడు అబ్బులకు తీవ్ర గాయాలుగా గుర్తించిన వైద్యులు దాడి చేసిన హనో, చక్రి, శోభారాణి, యోహాను, జోజీ 5గురుగా తెలుసుకొని క్షతగాత్రుడి భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. రాత్రి 11:30 అప్పుడు తీసుకెళ్ళినారు. ఏ ఫోను చక్రి అన్నోకు ముగ్గురు వచ్చి తీసుకుని పోయి మెత్తగొట్టినారు. తెచ్చి అక్కడ పడేసిపోయినారు. నేను పాస్కాన్ చేసినాను. చూసి నా మూడు లేదు బయటకు పడేసిపోయింటే లేచి లేపినాను. లేయలేదు. మా చిన్న మామని అందరూ లేపి తీసుకొని వచ్చి మంచిగా చేసినాము. తర్వాత ఫోన్ చేసినాము. చేస్తే పోలీసులు వచ్చి చూసిపోయినారు. 4 వచ్చినారు. తర్వాత పొద్దున్న రాండమ్మా ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి చూసినారు. అడ్మిట్ చేసిన రాత్రి నైట్ మళ్ళీ పొద్దున్న ఇప్పుడు కేసు కట్టిన. ఎంతమంది కొట్టినారమ్మా? వాళ్ళ పేర్లు ఏమి? ఇంటికి వచ్చి 3 రోజులు పోయినారు. అటు పోయిన తర్వాత 5 మందిలకు కొట్టినారు. వాళ్ళ పేర్లు ఏంటి? ఏ ఫోను శోభారాణి, చక్రి, ఇంకా అన్నకు ఒకరి పేరు ఏమో